ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో సర్కార్ ఆలస్యత్వాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తామని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పునర్ఘటించింది. జూన్ 2వ తేదీలోపు 51% సిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని సర్కార్కు అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు జేఏసీ నేతలు సచివాలయంలో సీఎస్ కె రామకృష్ణారావును కలిసి ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేశారు. ఈ నెల 17న నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా, మండల, డివిజన్ కేంద్రాలతో పాటు హైదరాబాద్లోని హెచ్ఓడి కార్యాలయాలు, సచివాలయంలో నిరసనలు తెలపనున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 13,000 కోట్లను ఏకమొత్తంగా విడుదల చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అలాగే ఈహెచ్ఎస్ కార్డుల జారీలో ఆలస్యంపై నిరసన వ్యక్తం చేశారు. మే 1వ తేదీ నుంచి వర్తించేలా హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. ఇక సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని, వీటితో పాటు 64 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇక సిఎస్ను కలిసిన వారిలో పొల్లం దామోదర్ రెడ్డి, పిఆర్టీఎస్ శ్యామ్, సదానంద గౌడ్, ఎస్టీయూటీఎస్ కాటకం రమేష్, టీఆర్టీఎఫ్ వెంకటరెడ్డి, పెన్షనర్స్ రామారావు, గజేందర్, పర్వతరెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యాన ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త పీఆర్సీని అమలు చేయాలని టీఎఫ్-యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి డిమాండ్ చేయడం జరిగింది. టీఎస్-యూటీఎఫ్ జిల్లా కమిటీ ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు షేక్ రంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చావా రవి మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్డ్ అయిన సుమారు 12,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిల కోసం ఏకమొత్తంగా 10,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీపీఎఫ్, సిపిఎస్, ఉపాధ్యాయుల డిఏ బకాయిలు విడుదల చేయడంతో పాటు 4 డిఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేయడం అయితే చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల జేఏసీ ఆదర్వాన దశలవారీగా పోరాటం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిహెచ్ దుర్గాభవాని మాట్లాడుతూ ఆర్థిక భారం లేని సమస్యల పరిష్కారం, టేట్ అర్హత మార్కులు తగ్గింపుపైన పట్టింపు లేనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం సిపిఎస్ రద్దు, 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ అమలు, కేజీబీవీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే, మోడల్ స్కూళ్లు, గురుకులాల ఉద్యోగులకు హెల్త్ కార్డులు అమలుపై తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.